అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ స్నేహమే నిర్దోష రక్తమే దైవ పిల్లవే శరణు రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ పిల్లవే. బంధువులే విడిచిపోయినా తోడుగా నిలిచిన ప్రేమను మరువలేదే. స్నేహితులు మరచిపోయినా బంధువులే విడిచిపోయినా తోడుగా నిలిచిన ప్రేమను మరువలేదే. సహచారివే సహచారి
భయపడుచుండవే. రోగపు పడకలో నిరీక్షణ కోల్పోయిన నన్ను తాకి స్వస్థపరిచిన వైద్యుడవే. పరిహారివే పరిహారివే, నా వ్యాధుల భరించు యేసువే. పరిహారివే నా పరిహారివే, నా బాధలు భరించు యేసువే. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. షారోను రోజావే, నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రెపిల్లవే. షారోను రోజావే, నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రెపిల్లవే. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. హల్లెలూయా. Christ's death has made us. We have been justified as righteous people by the death of Lord Jesus Christ. రెండోదిగా రికన్సిలేషన్ అంటే అర్థం ఏంటంటే సమాధానపరచబడుట. సమాధానపరచబడుట, రికన్సిలేషన్ అంటే సమాధానం. క్రీస్తు మరణము మనల్ని తండ్రితో సమాధానపరిచింది. ఆదాము అవ్వలిద్దరూ పాపం చేయడం ద్వారా తండ్రితో ఉన్న సమాధానాన్ని వారు కోల్పోయారు. ఏదైనా తోట నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. ఇంకా నీ ముఖం నాకు చూపించొద్దు అన్నాడు దేవుడు. ఆదాము అవ్వ, ఇంకా మీ ముఖాలు నాకు చూపించొద్దు, బయటికి వెళ్ళిపోండి అని దే వర్ బ్యానిష్డ్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ అట్ ద టైమ్. ఇద్దరి మధ్య ఎడబాటు వచ్చింది, సమాధానం లేదు. కానీ క్రీస్తు మరణము మనల్ని తండ్రితో సమాధానపరిచింది. కొలస్సీ 1:22 చదవండి. కొలోజియన్స్ 1st chapter verse 22. కొలస్సీలు రాసిన పత్రిక 1:22 చదవండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. We have been reconciled with God by the death of Lord Jesus Christ. క్రీస్తు మరణం ద్వారా రికన్సిలేషన్, సమాధానం వచ్చింది. అవును, యేసు ప్రభు వారు సమాధానాన్ని ఈ లోకాన్ని తీసుకొచ్చాడు. యెషయా ప్రవచిస్తున్నాడు, ఆయన సమాధానకర్తగా పిలువబడతాడు. హీ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్తగా పిలువబడతాడు. అవును, యేసు ప్రభు వారు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య మరణము మనకు సమాధానం ఇచ్చింది. నా ప్రియదేవచనాగమా, ఉదయకాల సమయంలో జస్టిఫికేషన్ అండ్ రికన్సిలేషన్, సమాధానం. యేసయ్య మనకు సమాధానం ఇవ్వగలడు. ఒకవేళ మీ జీవితాల్లో భార్యాభర్తల మధ్య సరైన సమాధానం లేదా, నీకు నీ బిడ్డలకి సమాధానం లేదా, ప్రభుని వేడుకో. దేవుడి సమాధానాన్ని నీ కుటుంబంలో, నీ ఒంటిల్లో, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, శారీరక జీవితంలో ప్రభు ఇచ్చేటువంటి వాడు ఆయన. అనేక దేశాల మట్ల సమాధానం ఇచ్చినటువంటి వాడు ఆయన. యేసు ప్రభు మరణం ద్వారా పిలాతుకి హేరోదికి అస్సలు పడేది కాదండి. ముందెప్పుడు మాట్లాడుకునేవాళ్ళు కాదు పిలాతు హేరోదు. ఓ మాటలో చెప్పాలంటే పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే క్రీస్తు మరణం ద్వారా వాళ్ళిద్దరూ ఐక్యపరచబడ్డారు, వాళ్ళిద్దరూ సమాధానపరచబడ్డారు, వాళ్ళిద్దరూ శత్రువులు మిత్రులుగా మార్చబడ్డారు, ప్రభు మనకు సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. రికన్సిలేషన్. మూడోదిగా క్రీస్తు యొక్క మరణము మన జీవితాల్లో రిడెంప్షన్ ఇస్తుంది, విమోచన. క్రీస్తు మరణం మనకి విమోచన ఇస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 చదువుదాం. దేవుని కృపా
మహదేశ్వర్యమును బట్టి దేవుని కృపా మహదేశ్వర్యం బట్టి ఆ ప్రీని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, ఆయన రక్తం వల్ల మనకి విమోచన. దేర్ ఇస్ ఎ రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్. ఆయన రక్తం ద్వారా మనకేంటి? విమోచన. పాపములకు దాసుడు అమ్ముడు పోయినటువంటి మనల్ని యేసు ప్రభు విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈజ్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఆయన గొప్ప, ఒక రకంగా చెప్పాలంటే పాపం నుంచి విడిపించేటువంటి గొప్ప విమోచకుడు ఆయన. నా విమోచకుడు సజీవుడు అని అంటాడు. అబ్రహాం లింకన్ ఎంతమంది తెలుసు? అబ్రహాం లింకన్ అమెరికా దేశంలో చాలా ప్రముఖమైనటువంటి ప్రెసిడెంట్. ఈజ్ ద 16th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ప్రజాస్వామ్యానికి నిర్వచనాన్ని ఇచ్చాడు. ఎందుకు అంత గొప్పవాడిగా ఉన్నాడు అని ఆలోచన చేస్తే, అబ్రహాం లింకన్ వాస్తవానికి నీగ్రో, నల్ల జాతి వారికి పూర్వ దినాల్లో అమెరికాలో స్వతంత్రం ఉండేది కాదు. బానిసలుగా చూసేటువంటి వారు నీగ్రో అని పిలిచేవారు. వీళ్ళు బానిసత్వం చేయడానికే వాళ్ళని సంఖ్యల చేత బంధించి బానిసలుగా చేసేటువంటి వారు అమెరికన్స్, తెల్లవారు. కానీ అబ్రహాం లింకన్ వచ్చిన తర్వాత అందరూ సమానమే. నీగ్రో వారికి గొప్ప ఫ్రీడమ్ ప్రకటించాడు. వారు కూడా స్వతంత్రంగా మన దేశంలో బ్రతికేటువంటి హక్కు వారికి ఉంది. ఏ ఒక్కరు ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరం కూడా సమానమే అని చెప్పి రంగును బట్టి ఏ ఒక్కరిని జడ్జి చేయొద్దు. మ్యాన్ ఈజ్ నాట్ జడ్జ్ బై హిస్ కలర్. ఎప్పుడు కూడా రంగును బట్టి మనిషి జడ్జ్ చేయబడకూడదు. తెల్లగా ఉంటే మంచోడని, నల్లగా ఉంటే తక్కువడని అనడానికి లేదు అని చెప్పి అబ్రహాం లింకన్ గొప్ప రెవల్యూషనరీ ఫైటింగ్ చేశాడు. మీకు చూస్తున్నారు, ఈ వ్యక్తే అబ్రహాం లింకన్. ఈ రోజున అమెరికాలో ఇద్దరు ఉంటారండి. ఆఫ్రికన్ జాతి వారు ఉంటారు, నీగ్రో వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత వైట్ పీపుల్ ఉంటారు, అన్ని రేస్ పీపుల్ ఆ ప్రాంతంలో ఉంటారు. అందరూ కూడా స్వతంత్రంగా వాడి హోటోకులు ఉన్నాయి, ప్రభుత్వంలో పోరాడేటువంటి హక్కులు వారికి ఉన్నాయి. అదంతా చేసింది ఎవరంటే అబ్రహాం లింకన్. ఆ వ్యక్తి వారికి నీగ్రో బానిసత్వం నుంచి వారిని విడుదల అనుగ్రహించారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని కూడా పాపం అనే దాస్యం నుంచి దేవుడు మనల్ని విడిపించారు. యోబు, మనం జాగ్రత్తగా అంటే యోబు ఒక మాట, నా విమోచకుడు సజీవుడు అని మాట్లాడతాడు. నా విమోచకుడు సజీవుడు. బోయేజ్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు బోయేజు రూతుని విమోచించినట్లుగా దేవుని లేఖలో మనం చూస్తున్నాం. బోయేజ్ హస్ గివెన్ ఎ గ్రేట్ రిడెంప్షన్ టు రూత్. రూత్కి బోయేజ్ గొప్ప రిడెంప్షన్ ఇచ్చాడు. వాస్తవానికి మోయాబు స్త్రీ, భర్త చనిపోయినటువంటి విధవరాలు, కానీ విమోచించాడు ఎవరు? బోయేజు. తన వివాహం ఆడటం ద్వారా విమోచింపబడింది. ప్రభు సాతాను అధికారం నుంచి మనకు విడుదలనిచ్చేటువంటి వాడు. స్తోత్రం చెప్పండి. సాతాను అధికారంలో ఒకవేళ ఉన్నట్లయితే ప్రభువు నీకు విమోచన అనుగ్రహించేటువంటి వాడు. ఆయన మరణం ద్వారా మనకు విమోచన. 3 విషయాలు చెప్పాను మీకు. ఆయన మరణం ద్వారా మనకేంటి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్. జస్టిఫికేషన్. రెండోది రికన్సిలేషన్. రెండోదిగా మనం సమాధానపరచబడ్డాం, తండ్రితో సమాధానం వచ్చింది మనకి. మూడోదిగా యేసు ప్రభు యొక్క మరణం ద్వారా రిడెంప్షన్, విమోచన. నాలుగోదిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా ఎంట్రన్స్ టు ద హోలీ ప్లేస్. ఎంట్రన్స్ టు ద హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలములో ప్రవేశం. యేసే మరణం ద్వారా పరిశుద్ధ స్థలం ఏంటి? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశము ఆయన మరణం ద్వారా వచ్చింది. వాస్తవానికి పాపం మనల్ని తీర్పులోకి తీసుకెళ్తుంది. ఆ తీర్పు అయిన తదుపరి ఏముంటుంది? జడ్జిమెంట్ ఉంటుంది. తీర్పు అయిన తర్వాత జడ్జిమెంట్ తర్వాత శిక్ష. ఆ శిక్ష నరకాగ్ని గుండం. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము మనల్ని ఏం చేసిందంటే పరలోక రాజ్యానికి ప్రవేశాన్ని కల్పించింది. ఎవరైతే గొర్రెపిల్ల రక్తంలో తమ ప్రతి వస్త్రాన్ని ఉతుక్కుంటారో వారు పరలోక రాజ్యానికి చేరతారని దేవుని లేఖనంలో మనం చూస్తుంటాం. సో యోహాన్ చూస్తూ ఉంటాడు, పరలోక రాజ్యం చూస్తున్నప్పుడు అందరూ తెల్లటి బట్టలు ధరించుంటారు. తెల్లటి బట్టలు ధరించుంటారు. పరలోక రాజ్యంలో ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు యోహాన్ అడుగుతాడు, వీళ్ళెవరు అని అంటే అక్కడ దేవదూత చెప్తుంది, వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కున్నటువంటి వారు అంటాడు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలని ఉతుక్కున్నటువంటి వారు అంటే పరలోక రాజ్యంలో ఎవరు ఆనందాన్ని, ఎవరు సంతోషాన్ని, ఎవరు దేవునితో సమయాన్ని గడుపుతారు, ఎవరు దేవుని మహిమను పొందుకుంటారంటే ఎవరైతే గొర్రెపిల్ల రక్తం, పస్కా గొర్రెపిల్ల, లేకపోతే పాప విమోచన, లేకపోతే పాప ప్రక్షాళన కొరకైనటువంటి చిందించబడిన రక్తంలో ఎవరైతే వారు వస్త్రాలను ఉతుక్కుని తెలుపు చేసుకుంటారో వారు పరలోక రాజ్యానికి వారు ఏమవుతారు? వారసులు అవుతారు. చెప్పండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణం మన జీవితంలో కలిగించిన ఆశీర్వాదాలు, దీవెనేంటి? మొదటగా నీతిమంతులుగా తీర్చబడ్డాం, సమాధానం వచ్చింది, సమాధానపరచబడ్డాం దేవునితో. మూడోదిగా విమోచన కలిగింది. నాలుగోదిగా పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ స్థలములో ప్రవేశం వచ్చింది. చూసారా? ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ has made us righteous people. మనల్ని నీతిమంతులుగా మార్చింది క్రీస్తు యొక్క మరణము.
సో ఈ మరణాన్ని మనం ఏం చేసుకోవాలి? ప్రభు బలని సమీపిస్తున్నప్పుడు, ప్రభు బల దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణం మనకి ఏం తీసుకొచ్చిందో ఆలోచన చేస్తూ దేవుని కృతజ్ఞత అర్పిస్తూ ప్రభు బలలో మనం ఏమవ్వాలి? పాలుబాక్సులుగా ఉండాలి. అసలు ప్రభు బల్ల భావాలు ఏంటి? ప్రభు బలను తీసుకుంటున్నప్పుడు మనం ఇటువంటి భావాన్ని కలిగి తీసుకోవాలి అంటే, ఒకటి ఏంటంటే అన్ యాక్ట్ ఆఫ్ సబ్మిషన్. ప్రభు బల్ల అంటే, కమ్యూనియన్ అంటే అన్ యాక్ట్ ఆఫ్ సబ్మిషన్, విధేయతగా మనం ప్రభు సన్నిధికి రావాలి. దేవుని మాటకు విధేయత చూపించేటువంటి వారు ఉండాలి. ప్రభు చెప్పారు, 1 కొరింథీ రాసిన పత్రిక 11:29 చూద్దాం. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. చెప్పండి, ప్రభు ఎందుకు దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి. మీరు ఎందుకు ప్రభు బల దగ్గరికి రావాలి అంటే, ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు మనకి ఇచ్చిన అధికారాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన అధికారానికి లోబడుట. చెప్పండి, ప్రభు బలను సమీపిస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆయన అధికారానికి లోబడి రావాలి, ఆయనకి విధేయత చూపించాలి. విధేయత ద్వారా మన జీవితంలో గొప్ప దీవెన ఆశీర్వాదం ఉంది. విధేయత ద్వారా ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది. విధేయత ద్వారా 2 ప్రాముఖ్యమైన అంశాలు. ఒకటి, విధేయత ద్వారా ఆనందము, ఆశీర్వాదం. దేవుని మాటకి విధేయత చూపించిన వారు ఏ విధంగా దీవించబడ్డారో దేవుని లేఖలో మనం చూస్తుంటాం. పేతురు రాత్రంతా చేపలు పట్టాడు, ఒక్క చేప కూడా పడలేదు. ఉదయాన్నే బాగా విసిగిపోయాడు, ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఒక్క చేప కూడా పడలేదని చెప్పి నిరాశగా ఉండి తన యొక్క వల్లన్ని కడుక్కుంటున్నాడు ఆ పడవ మీద కూర్చుని. ఉదయకాల సమయంలో ప్రభు వచ్చారు. అక్కడ ఉదయకాల సమయంలో ఆ సముద్ర తీరాన్ని అనేక మంది అక్కడ చేపలు పట్టుకోవడానికి, అక్కడ అనేక మంది జనం ఉన్నప్పుడు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ యొక్క పేతురు యొక్క నావ మాత్రం ఆ ప్రాంతంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు నావను అడిగాడు, అయ్యా ఇక్కడ కాదు కానీ నావలోకి వెళ్ళి నేను స్వార్థ ప్రకటిస్తాను, నీ నావ నాకు కొంత అవకాశం ఇవ్వమన్నప్పుడు అలాగే అని చెప్పి అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభు వారు ఆయన మధ్యలో ఉండి స్వార్థ ప్రకటిస్తున్నాడు ప్రజలకి. ఆ టైంలో పేతురు కూడా స్వార్థ వింటున్నాడు. అతను వలలు బాగు చేసుకుంటూ అలా వింటున్నప్పుడు యేసు ప్రభు మాటలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. చాలామంది రబ్బాయిలు మాట్లాడిన మాటలు విన్నాడు, అంటే బోధకుల మాటలు విన్నాడు, కానీ యేసు ప్రభు మాటలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. మేమందరం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయన కావచ్చేమో అనేటువంటి ఆ యొక్క సందేహంతో విన్నటువంటి ఆయన ఒక అరగంట సేపో లేకపోతే 40 నిమిషాల సేపో యేసయ్య మాటలు విన్న తర్వాత పేతురులో ఒక నిశ్చయత వచ్చేసింది, ఈయన మా మెస్సయ్యే, మా పాపాల నిమిత్తం వచ్చినటువంటి మెస్సయ్య ఈయన రక్షకుడు అనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి పేతురు విశ్వాసంతో ఉన్నాడు. ఆ టైంలో ప్రభు అంటున్నాడు, పేతురు నువ్వు లోపలికి వెళ్ళి వలవేయ్యా, కుడివైపుకి వలవేయి అని ఎప్పుడైతే చెప్పగానే పేతురు దేవుని మాట చొప్పున, అక్కడ పేతురు అన్న మాట చాలా ఇష్టం నాకు, నీ మాట చొప్పున. ఏమన్నాడు? నీ మాట చొప్పున. అందరూ చెప్పొచ్చేమో ఇంకా చేపలు లేవేమో అని చెప్పొచ్చు. నాకు కూడా నా అంతరాత్మ చెప్తుంది, రాత్రంతా చేపలు పట్టాను కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఇంక పడవనేటువంటి ఆ భావన నా అంతరాత్మ నాకు చెప్తుంది, కానీ అవన్నీ ప్రక్కన పెడుతున్నాను, నీ మాట చొప్పున వెళ్ళి వలవేస్తాను అని విధేయతతో వెళ్ళాడు. తన జీవితంలో గొప్ప ఆశీర్వాదం, అబండెన్స్ని చూశాడు. నిజంగా ఆ పడవంతా కూడా నావంతా పిగిలిపోయే, పడవంతా నిండిపోయేటువంటి చేపలు, ఆ వలంతా పిగిలిపోయేటువంటి ఆ చేపల సమృద్ధిని చూడగలిగాడు. ఈరోజు విధేయత, ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితంలో దేవుని యొక్క వాక్యానికి విధేయత మనం చూపించాలి. యేసయ్య మాటకు విధేయత చూపించాలి. యేసయ్య మాటకు మనం విధేయత చూపించాలి. నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు అన్నాడు ప్రభు. ప్రభుని ప్రేమిస్తున్నాం అని చెప్తాం మనం, కానీ ప్రభు ఆజ్ఞలు మనం పాటించాం. ప్రభువుని ప్రేమించేటువంటి దానివైతే, ప్రభువుని ప్రేమించేటువంటి వానివైతే నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం యోహాను సువార్త 15:10 ఆ మాట ఉంటుంది. ఆ మాటను చెప్పనివ్వండి, బలులు అర్పించుట కంటే విధేయత కలిగి ఉండడం శ్రేష్టం అన్నాడు. బలులు అర్పించుట కంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు, ఒకటి దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము.
యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయం దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభావం మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ ని దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు క్రింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాం. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి
ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.